See, to Gentiles, please see Philippians chapter 2. మరి అన్యజనుల కొరకై దయచేసి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోకి రండి. Verse 15. 15వ వచనం చూద్దామండి. Philippians 2:15. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. Among the crooked people we should shine as the light of the world. మూర్ఖులకు వక్రజనము మధ్య మనము దేవుని వాక్యమును పట్టుకొని ప్రకాశించే వారం కావాలి. We must be willing to pay the price. మనము వెల చెల్లించడానికి ఇష్టపూర్వకంగా ఉండాలి. We must be willing to face loss. మరి నష్టాన్ని సైతం భరించడానికి ఇష్టపడి ఉండాలి. Think your neighbor is angry against you. ఇలాగనుకోండి, మీ పొరుగు వాళ్ళు మీ మీద కోపంతో ఉన్నారు. You have a common tap of water. మీ ఇద్దరికి కూడా ఉమ్మడి నల్లా ఉందనుకోండి, కుళాయి ఉందనుకోండి. Always he comes and takes the water and he doesn't allow you to take water. ఎప్పుడు చూసినా ఆయనే వచ్చి నీళ్లు పట్టుకుంటాడు, నేను పట్టుకొనివ్వడు అనుకోండి. What you should do? నీవేం చేయాలి? You should pray and help him to take more water. నీవు అతనికి సహాయం చేసి ఇంకా ఎక్కువ నీళ్లు పట్టుకునేటట్టుగా చేయాలి. You must carry his water to his house. నీవే ఆ బిందెలో నీళ్లు ఆయన ఇంటికి మొయ్యాలి. You understood? అర్థమైందా? You see, only the tap is coming for 1 hour. మరి నల్లానేమో 1 గంట కొరకే వస్తుంది. He is standing there and taking the water for 45-50 minutes. ఆయనేమో నల్ల దగ్గర నిలబడి 40-45 నిమిషాల సేపు నీళ్లు పట్టుకుంటున్నాడు. You are not getting even 1 bucket of water. నీవేమో 1 బకెట్ నీళ్లు కూడా పొందుకోవటం లేదు. At that time, whatever water buckets he has got, you help him to carry to his home. మరి అలాంటి సమయంలో నీవు కూడా నీ బకెట్ నీళ్లు నింపి ఆయన ఇంటికి, his bucket, ఆయన బకెట్లో నీళ్లు ఆయన ఇంటికి మోయగలగాలి. Do it 3-4 times like that. 2-3 సార్లు ఇలా చేసి చూడండి. For you no water. మరి నీకైతే నీళ్ళే లేవు. Go somewhere and get a bucket of water. మరి ఎక్కడికో వెళ్ళి 1 బకెట్ నీళ్ళు తెచ్చుకోండి. This you should do without murmurings. ఈ పనిని సనుగు గొనుగు లేకుండా చేయాలి. We are the newspapers. మనమే వార్తాపత్రికలం. People are reading us. ప్రజలు మనల్ని చదువుతూ ఉన్నారు. What they are reading? వాళ్ళు ఏం చదువుతున్నారు? Love of God. దేవుని ప్రేమను చదువుతున్నారు. So the more they heard, the more you can give the opportunity to read you. మరి ఎంతగా నిన్ను బాధ పెడుతుంటారు, ఎగతాళి చేస్తుంటారు, అంతగా సమయం వాళ్ళకి ఇవ్వాలి. They may be able to read more about you. మరి నీ గురించి ఇంకా ఎక్కువ చదువుకునేటట్టుగా చేయాలి. You'll have to face lot of loss. మరి ఎంతో భారీ నష్టాన్ని నీవు పొందుకోవలసి ఉంటుంది. That's how the nature of Christ is demonstrated. ఈ ప్రకారంగా క్రీస్తు యొక్క స్వభావం బట్టబయలుగా అవ్వాలి. Then that is how we should win the Gentiles. ఈ ప్రకారంగా మనం అన్యజనులను జయించగలగాలి. Not claiming our own right. మన హక్కు ఏమన్నదో దాన్ని వృద్ధి ప్రయత్నం చేయొద్దు. We have no right. మరి హక్కే లేదు. Let them take all things. అన్నీ వాళ్ళే తీసుకొనివ్వండి. I've faced this kind of things many times. ఇలాంటి సన్నివేశాలను నేను ఎన్నో మార్లు ఎదుర్కొన్నాను. Because we live in rented house and we have to change different times. ఎందుకంటే మేము అద్దె ఇళ్లలో ఉంటాం, మాటికి మార్చాల్సి ఉంటుంది. So wherever we go and change, we come across this kind of problems. మేము ఎక్కడెక్కడికి వెళ్ళి ఇల్లు మారుస్తుంటామో ఇలాంటి సమస్యల గుండా వెళుతూ ఉండాల్సి వస్తుంది. And that more opportunities I get to
share the nature of Christ. మరి అనేక And the more I change, more opportunities I get to show the nature of Christ. మరి క్రీస్తు యొక్క స్వభావాన్ని ప్రదర్శించడానికి నాకు ఎన్నో అవకాశాలు దొరుకుతూ ఉంటాయి. The more we change the houses, we get more opportunities. మరి ఎంతగా ఇళ్లను మారుస్తుంటామో అంతగా స్వభావాన్ని ప్రదర్శించే అవకాశం దొరుకుతుంది.